క్రీస్తు యొద్దకు రా, తిరిగిరా. తిరిగి రమ్మంటుంటే ఈరోజు నీ జీవితంలో అర్థం కావట్లేదు. నేను తప్పిపోయిన కుమారుడిని కాదంటున్నావేమో, అయ్యో నేను చాలా పరిశుద్ధుడిని అంటున్నావేమో, అయ్యో నేను దశభాగం వేస్తాను, నేను దేవుని ఆలయానికి వెళ్ళేవాడిని, నేను నీతిమంతుడిని. దేవుని కొరకు వైరాగ్యం లేని జీవితంలో జీవిస్తున్నావు. దేవుని కొరకు జీవించాలని ఆసక్తి లేని జీవితంలో జీవిస్తున్నావు. దేవుడు చూస్తాడని భయం లేని జీవితం జీవిస్తున్నావు. ఇంకెంతకాలం అట్లా జీవించే స్థితిలోకి వెళ్ళిపోతావు. నీ దాడి ఏంటో నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. నీ శోధన ఏంటో నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఈ రోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న కష్టం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే దేవునితో అత్తగబడే జీవితం లేదో, యేసుక్రీస్తుతో అత్తగబడే బ్రతుకు లేదు నీ జీవితంలో. ఈరోజు దేవా నా జీవితాన్ని బాగు చేయి, నా బ్రతుకుని బాగు చేయి, నా పరిస్థితిని బాగు చేయి, ఇదిగో నీ దగ్గరికి వస్తానయ్యా అని నువ్వు చెప్పగలిగితే యేసుక్రీస్తు నీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. యేసుక్రీస్తు నిజమైన విశ్రాంతి నీకు ఇవ్వగలడు. మతం కాదు, ఈ లోకం కాదు. నీ జీవితానికి కావలసిన స్వస్థతని ఇవ్వగలడు, రక్షణ ఇవ్వగలడు, కొత్త ప్రారంభం ఈరోజు ఇవ్వగలడు. అది యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యము. ఈ లోకం ఆకర్షిస్తుంది నకిలీ సమాధానం కాదు, మతాలు నియమాలు చెప్తుంది విశ్రాంతి కాదు. యేసుక్రీస్తు ఒక్కడే నీ హృదయానికి సమాధానము లోతులో నీకు ఇవ్వగలడు. ఆ క్రీస్తుని ఈరోజు నువ్వు అనుగ్రహిస్తావా, అనుమతిస్తావా? మరొక్కసారి నీవు అనుమతించడానికి నువ్వు ఆశిస్తున్నావా?